Feel the fear. రెండు 2011 వసంతకాలం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పీడకల. ఆ రోజుల్లో హైదరాబాద్ అంటే ఇప్పుడున్నంత హైటెక్ కాదు. ముఖ్యంగా మా మౌలాలి రైల్వే క్వార్టర్స్ చుట్టుపక్కలంతా చాలా నిర్మానుష్యంగా ఉండేది. మే నెల ఎండలు మండిపోతున్నా మేమంతా కలిసి మధ్యాహ్నం పూట కూడా క్రికెట్ ఆడేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు సెల్ ఫోన్లు లేవు. మా డెడికేషన్ కూడా అలానే ఉండేది. నా ప్రపంచమంతా నా బ్యాట్, నా స్నేహితులు, అలానే ఆ రైల్వే ట్రాక్ చుట్టూనే తిరిగేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ఆ మిట్ట మధ్యాహ్నం ఆ రైల్వే ట్రాక్ పక్కనున్న గ్రౌండ్లో మా ఆట మొదలైంది. నాదో టీం, లడ్డుగాడితో టీం. మేము పెట్టుకున్న రూల్స్ ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ ముందు మంజీరా పైప్ లైన్ ఉంటుంది. బాల్ వెళ్ళి డైరెక్ట్గా దానికి తాకితే 6, లేదా దాని అవతల పడితే అవుట్. అలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక బ్రేక్ తీసుకుని మా వెంట తెచ్చుకున్న రస్నా బాటిల్ని అందరం షేర్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాం. ఇక లాస్ట్ ఓవర్ 10 runs చేయాలి. మా టీంలో లాస్ట్ మిగిలింది నేనొక్కడే. లడ్డుగాడు ఇకిలిస్తూ బాల్ వేశాడు. అది అమాంతం ఫుల్ టాస్ రావడంతో గట్టి కొట్టేశాను. 6 వెళ్తుంది అని ఎగిరి గంతేసులోపే ఆ బాల్ నేరుగా పైప్ లైన్ దాటి రైల్వే ట్రాక్ ముందున్న దట్టమైన పొదల్లోకి వెళ్ళి పడింది. ఇక లడ్డుగాడు వాడి టీం అంతా అరుస్తూ, రే బాల్ కొట్టింది నువ్వే, పోయి తీసుకురాపో, ముందే చెప్తున్నా బాల్ పోతే బాల్ అని అన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పొదల్లో పాములు తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పైప్ లైన్ నుండి కిందకి దిగడం నాకు రాదు. ఇక కొత్త బాల్ కొనించేంత సీన్ లేదు కాబట్టి ఎలాగోలా వెతికేద్దామని నేను ఒక్కడే బాల్ కోసం వెళ్తుంటే నాతో పాటు దిలీప్ గాడు వచ్చాడు. వాడికి తెలుసు నాకు కొంచెం భయం ఇలాంటివి చేతకవని. నేను ఆ పైప్ పైకెక్కి కింద పొదల్లో చూస్తుంటే వాడు కింద దిగి ఆ ట్రాక్ పక్కన వెతుకుతూ ఉన్నాడు. పైనేమో ఎండ సంపుతోంది, మధ్య మధ్యలో వేడి గాలి అలా పలకరించి వెళ్తూ ఉంది. మరోపక్క రే బాల్ దొరికిందా అంటూ వెనక నుండి లడ్డుగాడి ఆవేదన. వీటన్నిటి మధ్య నుండి సడన్గా అంతవరకు రాని ఏదో గబ్బు వాసన ఒక్కసారిగా ముక్కులోకి దూరేసింది. ఏదో జంతువు చనిపోయి కుళ్ళిపోతే వచ్చే వాసనలా ఉంది. అప్పుడే దిలీప్ గాడు రే కార్తీక్ అంటూ వణుకుతున్న టోన్లో మెల్లిగా పిలిచాడు. బాల్ దొరికిందేమో అనుకుని వాడి వైపు చూస్తే వాడు షివరింగ్ అవుతూ పైకెక్కి చచ్చిన శవంలో కూర్చునిపోయాడు. ఏమైందిరా, బాల్ ఏది, కనిపించలేదా అని నేను ఎంత అడుగుతున్నా వాడు ఆ ట్రాక్ వైపు ఉన్న పొదల వైపు చూస్తూ, అక్కడ ఏదో కుళ్ళిన శవం లాంటిది కనిపించిందిరా అని వాడి గొంతు నుండి వినగానే నా గొంతు తడారిపోయింది. అరే అదేదో జంతు శవమై ఉండొచ్చురా, దానికింత భయపడతావా అని నాలో భయాన్ని దాచడానికంటే వాడు మాత్రం అది జంతు శవం కానే కాదు, మనిషిలానే ఉంది అని అనడంతో నాకు భయం వేసి లడ్డు వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళంతా ఒక్కొక్కరుగా పైప్ లైన్ దిగి ఆ పొదల్లో ముక్కు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళి చూస్తూ ఉన్నారు. నాకు అక్కడికి వెళ్ళి చూడాలని ఉన్నా కిందకు దిగలేను. కానీ నాలో ఆత్రం నన్ను వెళ్ళమని నెట్టుతోంది. గుండె ధైర్యం చేసుకుని మెల్లిగా దిలీప్ గాడి హెల్ప్తో ఎలాగోలా కిందకి దిగాను. ఇక ముక్కుని గట్టిగా మూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బోర్లా పడి సగం కుళ్ళిపోయిన మనిషి కళేబరం ఉంది. ఒంటిపై రక్తం మరకలతో చిరిగిన షర్ట్, తలంతా కుళ్ళిపోయి పుర్రె మాత్రమే మిగిలి దవడ దగ్గర కొద్దిగా మాంసం ఉంది. కాళ్ళు చేతులని ఎముకలే మిగిలాయి. లైఫ్లో ఫస్ట్ టైం అలాంటి శవాన్ని చూశాక నాకు అక్కడే కళ్ళు తిరిగి కక్కేలా అనిపించింది. అంతలోనే నా భయాన్ని క్యాష్ చేసుకుని మా ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా అరే పారిపోండ్రా అని అందరూ ఒక్కడి నుండి పరిగెత్తుతూ పైకెక్కి పారిపోయారు. దాంతో నా ఒళ్ళంతా వణికి భయంతో స్పీడ్గా పరుగు తీస్తూ పైప్ దగ్గరికి రాగానే నాకు అది ఎక్కడం రావడం లేదు. వెనక ట్రాక్పై వెళ్తున్న ట్రైన్ చప్పుడుకి నా గుండె వేగం పెరుగుతూ, రే ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ రా, నాకు ఎక్కడం రావడం లేదు అని ఎంత అరుస్తున్నా అక్కడ నిశ్శబ్దంగా వేస్తున్న గాలి సౌండ్ తప్ప మా ఫ్రెండ్స్ అలికిడి లేదు. నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు, ఏడుపు ఒక్కటే మిగిలింది. అప్పుడే రే కార్తీక్
చెయ్యవు అని దిలీప్ గడు వచ్చి అందించాడు. ఇక పైకెక్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. నేను డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్లకుండా కాంపౌండ్ బయటే స్నానం చేసి రావడంతో అమ్మ కొత్తగా చూసింది. ఈ ఎండ వల్ల చెమటకంపు కొడుతుందని చెప్పి ఆ విషయాన్ని దాచి కవర్ చేశా. ఒకవేళ శవం గురించి చెప్తే ఎక్కడ నన్ను ఇంకోసారి ఆ గ్రౌండ్కి పంపించదేమో అనే భయం. ఇక మెల్లిమెల్లిగా చీకటి పడుతూ టైం 10కి దగ్గర పడుతూ ఉంది. ఇంతవరకు టీవీలో అమ్మతో సీరియల్స్ చూస్తూ ఉన్నాను కాబట్టి ఆ శవం గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే అమ్మ తినడానికి పిలిచిందో అప్పుడే ఆ శవం గుర్తుకు వచ్చి ఆ వాసన ఇంకా ముక్కు దగ్గరే ఆడుతూ ఉన్నట్టు అనిపించి తినాలని అనిపించలేదు. అమ్మ ఎందుకని అడిగినా ఏం చెప్పాలో తెలియక పొట్టనొస్తుందని చెప్పాను. దిష్టి అయిందేమో అనుకుని దిష్టి తీసింది. రోజు ఈ టైంకి తినడానికి నాన్న ఏం తెస్తాడని వెయిట్ చేస్తే నేను త్వరగా పడుకోవడం చూసి నాన్న కూడా షాక్ అయ్యాడు. చూడు, ఎండలో క్రికెట్ ఆడొద్దంటే వింటాడా వీడు, ఏగాలో సోకినట్టుంది అని నాన్న అమ్మతో అన్న మాటలు వినిపించాయి. చెప్పాలంటే రోజు అన్నం తినేసి దిలీప్ గాడి ఇంటి అరుగు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే మేము ఈరోజు ఆ శవం భయం వల్ల గప్చుప్గా ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయాం. అదంతా అటుంచితే నాలో ఇంకో విషయం నన్ను మరింత భయపడుతోంది. ఎక్కడ నైట్ టైంలో బాత్రూమ్ వస్తుందా అని. ఎందుకంటే మా ఇంట్లో బాత్రూమ్ లేదు. మా ఇల్లనే కాదు, మా బస్తీలో ఏ ఇంటికి బాత్రూమ్ ఉండదు. ఆడవాళ్ళకి గవర్నమెంట్ బాత్రూమ్లున్నా మగవాళ్ళంతా రైల్వే ట్రాక్ పక్కనే వెళ్ళాలి. పగలు ఎలాగోలా వెళ్ళొచ్చు, కానీ రాత్రి అయితే అక్కడికి వెళ్ళాలంటే గుండెల్లో గుబులు పుడుతుంది. దానికి కారణం ఆ రైల్వే ట్రాక్ని మేమంతా చావుల దిబ్బగా చూస్తాం. వారంలో ఏదో ఒకరోజు ఆ ట్రాక్పై ట్రైన్ కింద పడి ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. ఆ విషయం మా బస్తీలో వినిపించిందంటే చాలు ఏదో జాతరకి వెళ్తున్నట్టు గుంపులు గుంపులుగా వెళ్ళి చూస్తారు. నా భయం వల్ల నేనెప్పుడు వెళ్ళి చూడలేదు. అంతేకాదు, ఆ ట్రాక్ అవతల వైపు శ్మశానం కూడా ఉంటుంది. ఆ చావులకి ఆ శ్మశానమే కారణమని జనాలంతా అంటూ ఉంటారు. దానికి తోడు అక్కడ రాత్రి 12 దాటితే ఆ ట్రాక్పై చనిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతారని ఆ టైంలో అక్కడ వెళ్ళిన వాళ్ళు చూసామని చెప్తారు. పైగా చీకటి పడ్డాక అక్కడ తాగేవాళ్ళు, బతుకు తెరువు కోసం ఒళ్ళముకున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. దయ్యాల కంటే నాకు ఆ మనుషులంటేనే ఎక్కువ భయం. అందుకే నాకు ఎప్పుడైనా నైట్ బాత్రూమ్ వస్తే నాకు తోడు దిలీప్ లేదా లడ్డుగాన్ని తీసుకుని వెళ్తాను. కానీ ఈరోజు ఈ టైంకి వాళ్ళు చచ్చినా రారు. అందుకే బాత్రూమ్ పొద్దున వరకు రావద్దు రావద్దు అని మొక్కుతూ అలా నిద్రలోకి వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే కడుపులో తిప్పడం మొదలైంది. టైం చూస్తే 11. పక్కన అమ్మ నాన్న గాఢ నిద్రలో ఉన్నారు. బయటేమో ఊర కుక్కలు గట్టిగా మురుగుతూ ఉన్నాయి. ఇక ఆపుకోలేక మెల్లిగా టీవీ దగ్గరున్న నోకియా ఫోన్ తీసుకుని వాటర్ బాటిల్ పట్టుకుని బయటకు నడిచాను. ఎప్పుడూ మా వీధి చర్చి దగ్గర పడుకునే ఒక కుక్క ఈరోజు అక్కడ కనిపించలేదు. అది ఉంటే కనీసం కొంత దూరమైన వచ్చేది. అలా చర్చి దాటి నడుస్తున్నానే కానీ ఆ 7 డాట్స్ ఇంకా మైండ్లోనే ఉండడంతో నిశ్శబ్దంగా ఉన్న బస్తీ వీధుల్లో ఎవరూ లేకున్నా ఎవరో వెంట వస్తున్నారనే భయం నన్ను వెంటాడుతూ ఉంది. దానికి తోడు కుక్కల ఏడుపులు. అబ్బా, నేను ఇంటికి పోతాను అవల కాదు అని అనుకునే లోపే కడుపు మరింత తిప్పేయడం మొదలైంది. ఇక బాధ భయంతోనే తప్పక ఆ ట్రాక్ వైపు అడుగులు వేశాను. అటువైపు వెళ్ళాలంటే మేము ఆడుకునే గ్రౌండ్ దాటి వెళ్ళాలి. అదంతా మట్టి రోడ్డు, పక్కనే కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. మేము వెళ్ళి కూర్చున్న దగ్గరంతా పొదలు, చిన్న చెరువు కట్ట, దాని ముందు రైల్వే ట్రాక్, అలాగే వాటర్ పైప్లైన్ వాల్ కట్టలుంటాయి. అప్పుడప్పుడు అక్కడ లీక్ అయ్యే వాటర్తో మేము ఆడుకునేవాళ్ళం. నేనలా నడుస్తూ నడుస్తూ గ్రౌండ్ దగ్గరికి రాగానే నా చూపు నాకు తెలియకుండానే పగలు ఆ శవం కనిపించిన పొదల వైపు మళ్ళింది. భయంతో వెంటనే తల తిప్పుకున్నాను. కొంతసేపటికి చేతిలో చెమటకి బాటిల్ జారిపోతూ ఉంది. మరో చేతిలోకి తీసుకుని పక్కనున్న అపార్ట్మెంట్లను దాటుకుని భయంగానే రైల్వే ట్రాక్ వైపు వెళ్తూ ఉన్నాను. ఒక అపార్ట్మెంట్ ముందు వాచ్మెన్ అంకుల్ రేడియోలో పాటలు పెట్టుకుని బయట కూర్చొని ఉన్నాడు. అతన్ని చూశాక నాలో కొద్దిగా ధైర్యం వచ్చింది. ఇక లేట్ చేయొద్దు, త్వరగా డౌన్లోడ్ చేసి ఇంటికి వెళ్దామని ఎక్కువ దూరం వెళ్లకుండా ఆ అపార్ట్మెంట్ దగ్గరే పొదల పక్కన కూర్చున్నాను. చుట్టూ ఏవేవో పురుగుల శబ్దాలు, కప్పల అరుపులు, చిన్నగా వేస్తున్న గాలి. ఇక డౌన్లోడ్ అయ్యే మూమెంట్లో
నాపై టార్చ్ లైట్ పడింది. ఏ బాబు, పక్కన అపార్ట్మెంట్ కనిపిస్తలేదా? లే, దూరం పోయి కూర్చోపో అని ఆ అంకుల్ చీదరించుకోగానే అప్పుడు అనిపించింది మా ఇంట్లో బాత్రూమ్ ఎందుకు లేదా అని. ఇక అలానే ప్యాంట్ పైకి వేసుకొని తలదించుకొని ముందుకు వెళ్ళాను. ఇప్పుడు భయం కంటే వాడన్నదే మైండ్లో ఉండిపోయింది. అలా నడుచుకుంటూ వెళ్ళి సరిగ్గా ఎక్కడైతే రోజుకో శవం పట్టాలపై ముక్కలే కనిపిస్తుందో దాని ఎదురుగా మట్టి రోడ్ పక్కనే నిలబడి ఎక్కడ కూర్చుందామని చూస్తున్నాను. అప్పుడే ఏదో కుసకుసలు వినిపించాయి. ఏంటా అని పక్కకు తిరిగితే వాటర్ వాల్ కట్ట మీద ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని ఏదో చేసుకుంటూ ఉన్నారు. దరిద్రం అని ముందుకు తిరిగాను. వాళ్ళు నన్ను చూసి అంతా సర్దేసుకొని అక్కడి నుండి దిగేసి ముందుకు వెళ్ళిపోయారు. చూడ్డానికి కాలేజ్ స్టూడెంట్లా ఉన్నారు. అలాంటిది ఈ టైంలో ఇక్కడ ఏందో ఏమో అనుకొని అక్కడే కూర్చున్నా. చుట్టూ శ్మశాన నిశ్శబ్దం. ఫోన్లో టైం చూస్తే 12కి ఇంకా అరగంటనే ఉంది. నా లైఫ్లో ఎప్పుడు ఈ టైంకి ఇక్కడికి వచ్చింది లేదు. ఈ చీకటిని ఆ పట్టాలను చూస్తుంటే మధ్యాహ్నం చూసిన శవం, ఇక్కడ తిరిగే దెయ్యాలు వద్దన్న మైండ్లో తిరుగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అయినా ఇలా ఉన్నానంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ ఉన్నాడన్న ధైర్యంతోనే త్వరగా కానిచ్చి వెళ్దాం అనుకుంటే నా దరిద్రానికి అది ఇంకా రావట్లేదు. చేసేదేం లేక దిక్కులు చూస్తే భయం పెరుగుతుందని తలదించి ఫోన్లో క్రికెట్ గేమ్ ఆడుతూ ఉన్నాను. కింద నుండి దోమలు నాతో ఆడుకుంటూ ఉన్నాయి. అలా కొంతసేపటి తర్వాత గేమ్లో మునిగిపోయిన నాకు కింద వణికిపోయేలా ఏదో చప్పుడు వినిపించి పక్కకు చూశాను. ఎవడో సైకిల్ వేసుకొని నన్నే తదేకంగా చూసుకుంటూ నా ముందు నుండి వెళ్ళిపోయాడు. అసలు వచ్చి ఎంతసేపు అయిందా అని టైం చూస్తే 12 దాటిపోయింది. మెల్లిగా అంకులు నా అపార్ట్మెంట్ వైపు చూశాను. బయట లైట్ లేదు. అక్కడ అంకుల్ కూడా లేడు. ఈ డబ్బా ట్రైన్ సౌండ్తో గుండె ఒక్కసారిగా పట్టేసినట్టే ఊపిరి ఆగిపోయింది. ఉన్న అంకుల్ కాస్త పోయేసరికి నా భయం పిక్కల దాకా చేరి కాళ్ళు వణికిపోతున్నాయి. ఇదిక వచ్చేటట్లేదు, నేను పోతా అని లేచలోపే కడుపులో మళ్ళీ తిప్పింది. దేవుడా అనుకుంటూ మళ్ళీ కూర్చున్నా. కాసేపటికి ట్రైన్ వెళ్ళిపోయి మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. నేను అది బయటికి త్వరగా రావాలని 2 చేతుల గోర్లను రబ్ చేస్తూ ఉన్నాను. అదైతే రాలేదు. కానీ నా ఎదురుగా పట్టాలపై ఎవరో ఆ చీకట్లో తూలుతూ వెళ్తున్నాడు. నేను అలానే వాడిని చూస్తుంటే వాడు సడన్గా ఆగి నా వైపు తిరిగాడు. దూరంగా ట్రైన్ వాడికి ఎదురుగా వస్తూ ఉంది. కొంపదీసి ట్రైన్ కింద పడతాడా ఏంటి అని భయంగా చూస్తూ ఉన్నాను. వాడు మాత్రం నన్నే చూస్తూ ఏదో సైగ చేస్తున్నాడు. నాకేమో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అలా వాడు నా దగ్గరికి వచ్చేందుకు ఆ పట్టాలని దాటుతూ ఉండగా ట్రైన్ గుద్దేసింది. నేను భయంతో ట్రైన్ వెళ్ళేదాకా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కొంతసేపటికి నా చుట్టూ నిశ్శబ్దం. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఉన్న పైప్ లైన్ పైన 2 చేతులు కనిపించాయి. ట్రైన్ కింద పడి ముక్కలై ఉంటాడనుకుంటే వాడు పైకి నెమ్మదిగా ఎక్కి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నా వైపే వస్తున్నాడు. అసలు వాడు మనిషా లేక దయ్యమా? ఒకవేళ మధ్యాహ్నం చూసిన శవమా? వామో, వాడు వచ్చేలోపు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని భయంతో ప్యాంట్ వేసుకునేలోపు అది బయటకు వచ్చేసింది. దేవుడా, ఇప్పుడే రావాలా అనుకుంటూ భయంగా వాడి వైపు చూసా. వాడు నాకు కొద్ది దూరంలోనే నిలబడి ఆగమంటూ సైగ చేస్తున్నాడు. అది చూసి ప్యాక్ అయిపోయి ప్యాంట్ అలానే వేసుకుని బాటిల్ అక్కడే వదిలేసి అక్కడి నుండి పారిపోయాను. ఆ భయంలో ఎంత స్పీడ్గా పరిగెత్తానో నాకే తెలీదు. చివరికి మా బస్తీ చర్చి దగ్గరికి వచ్చాక
ఆగి దమ్ము తీసుకున్నాను. అప్పుడే కాళ్ళకి చల్లగా ఏదో తాకినట్టే దడుచుకుని చూస్తే కుక్క నా కాలు నాకుతూ ఉంది. దానికి టాటా చెప్పి మా ఇంటి కాంపౌండ్ బయటే కడుక్కొని సౌండ్ చేయకుండా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళి దుప్పటి నిండా కప్పుకొని అసలు అది మనిషా దయ్యమా అని ఆలోచిస్తూ పడుకున్నా. కొంతసేపటికి ఉన్నట్టుండి మళ్ళీ మెలకు వచ్చింది. ఆ భయం వల్లనో ఏమో గొంతు పూర్తిగా ఆరిపోయింది. ఇక వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా హఠాత్తుగా ఇంటి గేట్ బయట ఎవరో తిరుగుతూ ఉన్నట్టు అడుగుల శబ్దాలు వినిపించాయి. దెబ్బకు నీళ్లు ముక్కులోకి వచ్చాయి. మెల్లిగా కిచెన్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఎవరా అని చూస్తే ఎవరో మనిషి మా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పక్కా అది ఆ రైల్వే ట్రాక్ దగ్గర కనిపించిన వాడే. నాకేం చేయాలో తెలియట్లేదు. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అమ్మ నాన్నని లేపి చెప్పాలా అనుకుంటూ మళ్ళీ కిటికీ వైపు చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇక వెంటనే కిటికీ క్లోజ్ చేసి హాల్లోకి వెళ్తుంటే, రే కార్తీక్, ఒకసారి బయటికి రారా అంటూ వినిపించింది. దిలీప్ గాడి గొంతులా అనిపించి కిటికీ ఓపెన్ చేసి గేట్ వైపు చూస్తే గేట్కి తలపెట్టి దిలీప్ గాడు, రే కార్తీక్, నేనేరా, ఒకసారి బయటికి రారా అని పిలుస్తున్నాడు. నేను నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి గేట్ బయటకు వెళ్ళి, రే ఏంద్రా ఈ టైంలో, ఏమైంది అని అడిగాను. రే నాకు అసలు నిద్ర పట్టడం లేదురా. కళ్ళు మూస్తే చాలు ఆ శవమే గుర్తుకొస్తుంది. అంతేకాకుండా ఆ శవం మా ఇంట్లోనే తిరుగుతున్నట్టు, నన్ను ఆ ట్రాక్ దగ్గరికి రా రా అని పిలుస్తున్నట్టు ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయిరా. అందుకే నిద్ర పట్టక నీతో చెప్దామని మీ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాను అని దిలీప్ గారు చెప్పాక వాడి కళ్ళల్లో నా భయాన్ని చూశాను. ఇక ఆపుకోలేక ఇందాక జరిగిందంతా వాడికి చెప్పాను. వాడు షాక్ అయ్యాడు. మేమలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వెనక నుండి, రే కార్తీక్, అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో గేట్ బయట ఏం చేస్తున్నారా అని అమ్మ గొంతు వినిపించి వెనక్కి చూశాను. అదేం లేదమ్మా, దిలీప్ గాడికి నిద్రపట్టుగా మాట్లాడడానికి వచ్చాడు. వాడితోనే మాట్లాడుతున్నా, నేను వస్తాను, వెళ్ళు. నా మాటకి అమ్మ మొహం మారిపోయింది. నీకేమైనా దయ్యంగానే పట్టిందారా? మధ్యాహ్నం నుండి తిక్క తిక్క వేస్తున్నావు. అక్కడ దిలీప్ గాడు ఎక్కడున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నావు? ముందు ఇంట్లోకి నాడు అని అమ్మ అనగానే ముందు చూశాను. నా ముందు ఎవరూ లేరు. ఇక అమ్మ కోపంగా వచ్చిన చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మళ్ళీ దిష్టి తీసి బట్టను కాల్చేసింది. అది ఇప్పుడు మరింత మండుతూ బూడిదైపోయింది. ఆ బూడిదని బొట్టుగా పెట్టి హాయిగా పడుకోమంది. అలా కళ్ళు మూసుకున్నాను. అమ్మ తీసిన దిష్టి వల్ల ఏమో నిద్ర మొత్తం ముంచుకొచ్చి అలా నిద్రలోకి జారిపోయాను. హఠాత్తుగా చెవులకి వెన్ను వణికేలా ట్రైన్ కూత వినిపించడంతో కళ్ళు తెరిచాను. పైన ఆకాశం, కింద గడ్డిలా ఏదో అంటుకుంటూ ఉంది. లేచి కళ్ళు నులుముకొని చూస్తే గ్రౌండ్లో ఉన్నాను. చుట్టూ నిషేధ నిశ్శబ్దం. ఉలుకు పలుకు లేని అపార్ట్మెంట్ గోడలు, అక్కడక్కడ వెలుగుతున్న వీధి లైట్లు, చెమటని పీల్చడానికి వీస్తున్న చల్లటి గాలి. ఎదురుగా రైల్వే ట్రాక్, దాని ముందున్న పైప్లైన్పై ఎవరో కూర్చునున్నారు. అసలు నేను ఎక్కడికెలా వచ్చానో నాకే అర్థం కావడం లేదు. అక్కడ కూర్చుంది ఎవరు? ఎవడైతే నాకేంటి, త్వరగా వెళ్ళిపోదాం అని ఒక అడుగు ముందుకు వేయగానే, రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు, ఒకసారి రా అంటూ దిలీప్ గాడు గొంతు. అంటే అక్కడ కూర్చుంది దిలీప్ గడ. అయినా వాడు ఈ టైంలో అక్కడేం చేస్తున్నాడు? నేను వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి, రే దిలీప్, ఇక్కడేం చేస్తున్నావురా, పద ఇంటికి వెళ్దాం అని భుజం మీద చేయి వేశాను. వాడు మెల్లిగా నా వైపు తిరిగి, నన్నెవరూ ఇక్కడికి రా రా అంటూ పిలిచారా, అందుకే వచ్చాను. అదిగో ఇప్పటికీ ఆ ట్రాక్ పక్కనున్న పొదల్లో నన్నే చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు చూడు అని వాడు అనగానే భయంగా ట్రాక్ పక్కనున్న పొదల వైపు చూశాను.
అక్కడ ఎవరూ లేరు. రే అక్కడ ఎవరు లేరు. రే దిలీప్, నీ అబ్బా ఎందుకు తోసావురా, నన్ను పైకి తీసుకో అని పైకి చూస్తే వాడక్కడ కనిపించలేదు. ఒక్కసారిగా నాకేమవుతుందో ఏమో అన్న భయం చుట్టూ ఆవరించింది. రే దిలీప్, రే దిలీప్ అని ఎంత అరుస్తున్నా అక్కడ వాడు ఉంటేగా పలకడానికి. ఇక ఏదైనా సరే నేను పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కావడం లేదు. అప్పుడే నా వెనకాల ఏదో చప్పుడైంది. వెనక్కి తిరగాల వద్దా అనుకుంటూనే మెల్లిగా తిరిగాను, కానీ అక్కడ ఏమీ లేదు. ఇక మళ్ళీ పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ కళేబరం వాసన ఒక్కసారిగా ముక్కును తాకింది. అంతేకాకుండా ఏదో నడుస్తున్నట్టు అడుగుల శబ్దాలు కూడా వస్తూ ఉన్నాయి. అది విని గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. గొంతులో తడి లేదు, ఊపిరేమో బిగుసుకుపోతున్నట్టుగా ఉంది. మెల్లిగా మళ్ళీ వెనక్కి తిరిగితే ఆ శవం నా వైపు మెల్లిమెల్లిగా తూలుతూ నడుచుకుంటూ వచ్చేస్తుంది. రే దిలీప్, అమ్మా ఎవరైనా ఉంటే నన్ను పైకి లాగంట్రా, దెయ్యం వచ్చేస్తుంది అని గట్టిగా ఏడుస్తూ పైకి ఎక్కాలని చూస్తున్నా నా వల్ల కావడం లేదు. అంతలో ఆ వాసన మరింత ఘోరంగా నా పక్కనే ఉన్నట్టుగా అనిపించి వెనక్కి చూద్దామనుకునే లోపే నా భుజంపై ఆ కుళ్ళిపోయిన చేయి పడింది. అమ్మా! రే కార్తీక్, ఏమైంది అంటూ అమ్మ గొంతు వినపడగానే కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా గరిటతో అమ్మ, పక్కనే నాన్న పూజ చేస్తూ కనిపించాడు. రే, ఇంకోసారి నువ్వు ఆ గ్రౌండ్కి వెళ్ళామని తెలిసిందో పూజ నీకుంటుంది, వాడు వెళ్తే చెప్పే నాకు అని నాన్న కోపంగా అన్నాక, వామ్మో అదంతా కలనా, నిజం అనుకుని భయపడి చచ్చా. ఇక స్నానం చేసి తిన్నాక మా ఇంటికి దిలీప్ గాడు వచ్చాడు. రే కార్తీక్, త్వరగా రా, నీకు చూపిస్తా అని గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మా బస్తీ వాళ్ళు, లడ్డుగాడు గ్యాంగ్ కూడా ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళని ఏదో అడుగుతూ ఉన్నారు. ఆ గ్రౌండ్లో కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఘోరంగా శోకాలు పెడుతూ ఏడుస్తున్నారు. ఆ పైప్లైన్ ముందున్న గడ్డి పొదల్లో ఆ శవాన్ని తెల్ల బట్టల్లో చుట్టి పంచనామా చేస్తూ ఉన్నారు. నాకు వాళ్ళ ఏడుపులు వింటున్న కొద్దీ భయం రెట్టింపు అవుతూ ఉంది. ఇక అక్కడ ఉండలేక దిలీప్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళి రాత్రి జరిగిందంతా చెప్పాను. అరే, నీకు ముందే భయం కదరా, మైండ్లో అదే పెట్టుకున్నట్టున్నావు, అందుకే సేమ్ కల్లో వచ్చింది, ఇంకేం లేదు, వదిలే అని వాడన్నాక, మరి ఆ శవం గురించి పోలీసులకు ఎలా తెలుసురా? మన లడ్డు వాళ్ళే క్రాంతి వాళ్ళ డాడీ చెప్పారంట, ఆయన మన పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడంట అని వాడన్నాడు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ రోజు రాత్రి ఆ పట్టాలపై నడుచుకుంటూ నన్ను ఆగమని చెప్పి సైగ చేసింది ఎవరే ఉంటారో? మీకేమనిపిస్తుంది? సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.